ప్యాలెస్ లో ఉంటాడు కదండి. ఆ మాట మిమ్మల్ని రాజు ఎక్కడ ఉంటాడు? రాజభవనంలో ఉంటాడు. ఇప్పుడు రాజు కుమారుడు పుట్టడానికి ఎలా ఉంటుంది చెప్పండి. అంటే మన పల్లెటూరులోనే మన పిల్లలు పుడతారు ఇంకా ఫస్ట్ బర్త్డే ఎలా చేస్తారు చెప్పండి. ఊరు వాడు అదిరిపోతాడు, అప్పో ఏం చేస్తామని చెప్పండి. అమ్మ ఇది వరకు చేయట్లేదు, ఇప్పుడు ఎలా చేస్తాం చెప్పండి. వాళ్ళు చేశారు, నేనేం చేశాను, వాళ్ళు అయితే అప్పు చేశాను, ఏం చేస్తా గ్రాండ్ గా కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నా. ఏంటి ఆడేం ఉత్తరిస్తాడో తెలియదు అనే, ఆడు ఏమవుతాడో తెలియదు, కానీ ముందుగా వాడి కొరకు మనం ఎంతో చేస్తున్నాం. రాజు కుమారుడు పుట్టాడు అక్కడ ఎలా ఉంటుంది చెప్పండి. రాజ్యాలంతా మారుమోగిపోతుంది, కానీ ఈ రాజు రాజ్యాలంతా మారుమోగలేదు. ఎప్పుడు ఒక అర్ధరాత్రి గొర్రెలు కాసుకుంటున్న వాళ్ళ దగ్గర మోగుతుంది వార్త. ఈ రాజు ప్యాలెస్ లో ఉండే రాజు కాదు. ఈ రాజు చెప్పండి సింహాసనం మీదకి వచ్చి అదమాయము చేసే రాజు కాదు. ఈ రాజు చెప్పండి అందరూ రాండి నా దగ్గర కాలు మీద కాలేసి కూర్చునే రాజు కాదు. ఈ రాజు తెల్ల నొక్కల్ని నల్ల నొక్కల్ని అంటే పొడుగోళ్ళొక్కల్ని పొట్టోళ్ళొక్కల్ని చూసే రాజు కాదు. ఈయన పక్షపాతము ఉండదు ఈ దగ్గర, అన్యాయానికి త్రోవ ఉండదు ఈ దగ్గర. ఈ రాజు ఎవరిని బాధ పెట్టడు, అందరు బాధలు తన మీద తీసుకుంటాడు. ఈ రాజు ఎవరిని ఏడిపించడు, అందరి కొరకు తాను ఏడుస్తాడు. ఈ రాజు ఎవరిని కూడా ఎప్పుడు కూడా బందెత్త మాట దూషించడు. దూషిస్తే చెప్పండి హెచ్చరిస్తాడు. చూసారా ఇటువంటి రాజుని? చూసారా ఇటువంటి గొప్ప అధికారంలో కూర్చున్న రాజుని? చూసారమ్మా ఎప్పుడన్నా? ఆసాపు గారు ప్రభా, అందుకే నువ్వు పురాతన కాలం వల్ల నువ్వే చెప్పండి దేవుడవు ఆ రాజు. చెప్పండి దేవుడు చెప్పండి ఎవరంట మనకి? దేవుడు మనకి ఎవరంటారు?